అన్న ఆశయాలను సాధిద్దాం, ధర్మభిక్షం ఆశయాలను సాధిద్దాం, ధర్మభిక్షం ఆశయాలను సాధిద్దాం. దేశ చిన్నమల్లయ్య గారి ఆశయాల ఐక్యత వర్ధిల్లాలి, గౌడ్ల ఐక్యత వర్ధిల్లాలి, గౌడ్ల ఐక్యత. గౌడ అమరవీరులకు సాధిద్దాం జరగమ సర్వై పాపన జిల్లాను ట్యాంక్ పైన పాపన విగ్రహాన్ని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ వేదిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మనందరి ఉద్యమ నేత, మన ఆత్మీయులు, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ గారి ఆధ్వర్యంలో సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గౌడ సమస్యల పట్ల నిరంతరం పోరాడే ఒక మానవత్వంతో ముందుకెళ్ళే సంఘాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి గౌడ సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసినందుకు వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అఖిల భారత గౌడ సంఘం ద్వారా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎన్ని వర్కులు ఉన్నా కూడా అన్ని పనులు వదులుకొని గౌడ జాతి సమస్యల పట్ల పోరాటానికి ముందుకెళ్తున్నాం అందరం కనుక ఈ యొక్క కార్యక్రమానికి రావాలనే ఉద్దేశంతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక వక్తలు చాలా సమస్యల పట్ల చెప్పడం జరిగింది. అవి వాస్తవాలే, కానీ ఆ వాస్తవాల వెనకాల కూడా ఇంకొన్ని అవాస్తవాలు, దాని ముందు ఇంకో వాస్తవాలు ఉంటాయి. అవి కూడా మనం గ్రహించాలి. ఎప్పుడే కానీ ఒక చేతి నుంచే సౌండ్ రాదు, రెండు చేతులు కలిస్తేనే వస్తాయి. అందులో మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. అందులో మనం ప్రతి ఒక్కటి చెడునే ఆహ్వానించకుండా మంచిని కూడా స్వీకరిస్తే చేసిన వాళ్ళు కూడా ఏమంటే అరే ఇంతగానం చేసిన వాళ్ళనే గుర్తిస్తలేరు, నేను చేస్తే నన్నేం గుర్తిస్తారు అనుకునే ఒక భావన ఉంటుంది. గతంలో కూడా మనకు ఎంతో కొంత చేసారు. ధర్మభిక్షం గౌడ్ గారు కానివ్వండి, చేసిన చిన్నమల్లయ్య గారు కానివ్వండి, అదేవిధంగా గౌతు లచ్చన్న గారు కానివ్వండి, అదేవిధంగా బాల గౌడ్ గారు కానివ్వండి, అట్లా వారి స్థానంలో వారికి స్తోమత ఉన్నంత వరకు, వారి పరిధిలో ఉన్నంత వరకు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో పద్మరావు గౌడ్ గారు కానివ్వండి, శ్రీనివాస్ గౌడ్ గారు గతంలో చేసిన వారందరికంటే కూడా కొంచెం ముందుకెళ్ళి వారి అధికారాన్ని దుర్వినియోగపరచకుండా మన యొక్క జాతిని ఉద్దేశించి జాతికి లబ్ధి పొందే విధంగా చాలా వరకు చేయగలిగారు. అతని స్థాయిని మించి, ఆ స్థాయిని మించిన గౌరవం మన వాళ్ళు చాలా గొప్పగా ఇచ్చారు. ఆ గొప్పతనానికి ఆయన కూడా కనబడ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ పార్టీలే శాశ్వతం కాదు. ఇప్పుడు నేను వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్న పార్టీలో లేను, అయినా కూడా గౌరవిస్తూ ఉంటాను. అగ్రనాయకులు వారికి సంబంధించిన కార్యక్రమాలలో పార్టీలకు సంబంధం లేకుండా వారు వెళ్ళడం రావడం జరుగుతుంది. మన వాళ్ళు అధికారం కోల్పోగానే శత్రువుగా మనం స్వీకరిస్తాం, వాళ్ళని పరిగణలోకి తీసుకుంటున్నాం. ఆ విధంగా ఎందుకు అనుకుంటాం? పార్టీలు ఉంటాయి పోతాయి, మనం ఏ రోజైనా మనం ఒక్కటే అనే భావన కలిగిన రోజు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా మన సమస్యల పట్ల పరిష్కారానికి మనం కలిసికట్టుగా ముందుకు పోతే రేపు మన పరిష్కారం, మన సమస్య పరిష్కరించడానికి ముందుకు వచ్చే ఇప్పుడు అధికారంలో నాయకులు కూడా ముందుకు రాగలుగుతారు. గతంలో ఇన్ని విధంగా చేసిన వారిని కూడా వీళ్ళు గ్రహిస్తలేరంటే మనం చేసిన దానికి ఏముంది అనే ఒక బాధ ఉంటుంది. కనుక ఇదొక్కటి గ్రహించి రాబోయే కాలంలో ఎవరు ఏ అధికారంలో ఉన్నా ఎవరున్నా మన జాతికి సంబంధించిన సమస్యల పట్ల పరిష్కారం కోసం ముందుకెళ్దాం కలిసికట్టుగా. ఇందాక అన్నలు చెప్పారు, అందరూ ఒక్కొక్కరు ఒక సమస్య గురించి చెప్పారు. వారు అన్ని సమస్యలకు ఒక చిన్న కేర్ ఆఫ్ నీరా ఫస్ట్ ఆ నీరానే మనకు ఒక ప్లాట్ఫామ్గా తయారు చేసి హైదరాబాద్ నడిబొడ్డున మన ఆత్మ గౌరవంగా స్వీకరించే విధంగా ఓ 15-20 కోట్లు ఖర్చు పెట్టి భారతదేశంలోనే ఎవరు కూడా నీరాకు ఇయ్యని ప్రాధాన్యత గత ప్రభుత్వంలో ఉన్న మన జాతికి సంబంధించిన మన జాతి ముద్దుబిడ్డ శ్రీనివాస్ గౌడ్ గారు చేయడం జరిగింది. చేసిన దాన్ని ఈ ప్రభుత్వంలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఒక శాఖ మన జాతికి సంబంధించిన లేరు కనుక దాని మీద అవగాహన లేక ఆ యొక్క నీరా కేఫ్ని ఏదో రకంగా పాల్గొనే విధంగా కుట్రలు పన్నీరు. దానికి మళ్ళీ కూడా అన్ని సంఘాలు
ఏకమై శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అయినా కూడా అన్ని సంఘాలు రావడం గొప్పతనం కాదు, పార్టీలకు అతీతంగా అందరు ఏకమై మన యొక్క ఆత్మగౌరవాన్ని మళ్ళీ దక్కించుకోవడం జరిగింది. ఆ యొక్క ఆత్మగౌరవం నీరాని వాళ్ళ టెండర్ ద్వారా ఏదో మిస్గైడ్ చేస్తున్నారు అంటే బ్రదర్ ఇందాక దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చారు. అందులో కూడా మన లొసుగులు ఏంది, మన దానికి ముందుకు పోవాల్సిన విధంగా ముందుకు పోతలేం కనుక ఇబ్బంది జరుగుతుంది. అందరూ దాంట్లో పాల్గొని దాన్ని ఏ విధంగా మనం భాగస్వాములు కావాలనో ఇందాక శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా భాగస్వాములు అయితే దాని గురించి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పినట్టు వాస్తవం 40 లక్షల మంది మన పాపులేషన్ ఉంటే మనకు సంబంధించిన అధికారికంగా అధికారులు ఒక ఇద్దరు మాత్రమే పైన కూర్చొని సమస్యలు పరిష్కరించాలంటే దాని గురించి చెప్పలేరు కదా రౌండ్ టేబుల్ అక్కడ ఉన్న అధికారుల దగ్గర. అది కూడా ఒక పెద్ద సమస్యనే. ఆ విషయంగా దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి. ఇంకొకటి ఇందాక అందరూ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఏదో చేయలేదు, రాలేదు, పోలేదు అని. ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ పరిధిలో ఉన్న 100%కి 10%, 20% వరకే చేయగలుగుతాయి. చేసి మిగిలిన 80% పెండింగ్ పెట్టి ఏదో కాలయాపన చేస్తూ ఉంటుంది. అందులో 10% చేసిన దానికే మనం గర్వపడుతున్నాం. ఇంకా 90% మన పెండింగ్లో ఉన్నాం. మనం ఇట్లా 90% ఇట్లా అన్ని ప్రభుత్వాలు మనని ఇట్లా స్వీకరించి మన సమస్యలు పరిష్కరిస్తే రాజ్యాధికారంలో మనం ఉంటామని వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. ఆ పరిష్కార దృష్ట్యా మనంతరం మనం కలిసికట్టుగా ముందుకెళ్ళి చిన్న చిన్న కొద్దిగా చేసుకుని ఎవరు నిందించాల్సిన అవసరం లేదు. ఈరోజు నిందించినామంటే రేపు పొద్దుగాల మళ్ళీ వెళ్ళి మనం ఆ అధికారులకు సంబంధించి ఆ రాజకీయ నాయకులకే మనం ఏదో ఒక వినతి పత్రం ఇవ్వాలి. ఆ రోజు అతనికి తగులుతుంది కదా. వేరే ఏ జాతిలో ఏ కులపోలు కూడా ఈ విధంగా తిప్పుకోరు. తప్పు చేసినా కూడా 4 గోడల మధ్య కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటారు. మన దాంట్లో ఇది ఒక దౌర్భాగ్యం. ఒకరు ఎదుగుతున్నారు అంటే ముందు వాడిని కిందికి లాగేయాలి. ఫస్ట్ మనం ఎదగాలనే ఉద్దేశం తర్వాత ముందు వాడిని లాగడమే మనం పని పెట్టుకుంటాం. ఓ కప్పలాగా ఓ ఎండ్రికిచ్చలాగా ఆ ఉద్దేశాలు కాకుండా ఒక పైకి వెళ్తే మనవాడు ఎవరైనా మన జాతికి సంబంధించిన వ్యక్తి ఒక ఉన్నత స్థాయిలో ఉంటే మనం గౌరవించుకుంటూ వారిని మనం సమాజంలో చెప్పగలిగితే వారితో పాటు ఇంకో 4గురిని స్వీకరించుకొని వాళ్ళకు చిన్నగా లిఫ్ట్ చేయగలుగుతారు. ఆ లిఫ్ట్ ఇచ్చే రోజుల్లోనే మనం అతన్ని దూషిస్తూ ఉంటే వారు పక్కకున్న వాళ్ళు నువ్వు ఎంత చేసేది నిన్నగా నిన్న ఆడతిట్టారు వీళ్ళు తిట్టారు అని చెప్తే వారు కూడా ఒక బాధ అనిపిస్తుంది. ఆ విధంగా ఎప్పుడు కూడా వీళ్ళు మాట్లాడి తిట్టడం ఇవన్నీ అనట్లేదు. ఎందుకంటే మనకు కూడా బాధ ఉంటుంది. ఈ సంవత్సరానికి మనం కష్టపడుతున్నాం. మాకు లేకుండా ఎవరో ఓ దళారీ వ్యవస్థ మనకు సంబంధించిన హక్కులని హరిస్తున్నారు కనుక ఆ దళారికి బుద్ధి చెప్పే విధంగా అందరం కలిసికట్టుగా ఉండాలి. ప్రభుత్వానికి మన తరఫున ఏం కావాలనో దానికి నివేదిక సమర్పించి మన హక్కులు మనం పొందుదాం. దాంట్లో ఇందాక అందరం అంటున్నాం సొసైటీలు ఇంట్లో ఉన్న ప్రతి దాంట్లో సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదని సొసైటీల గురించి హ్యాండ్ ఓవర్ చేయాలి అని అంటే 40 లక్షల మంది తెలంగాణ మొత్తంలో మన జాతి ఉంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక 50% నివసిస్తూ ఉంటారు. ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ ఓ 20 లక్షల మంది జీవనోపాధి కోసం మొత్తం పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడే ఉంటారు. ఇక్కడ వారి ఓట్లు వేసుకొని రాజకీయంగా లబ్ధి పొంది ఎదగడానికేమో రాజకీయ నాయకులకు మన ఓట్లు అవసరం. స్థానికంగా స్థిరపడ్డ వాళ్ళకు సొసైటీ మెంబర్షిప్ చేయడానికి మాత్రం వారికి అవసరం లేదు. 40 సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు కూడా ఎవరికైనా సొసైటీ మెంబర్షిప్ ఉందా? మన సొసైటీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ వయసులో మనం సొసైటీకి చేయాలని చెప్తున్నాం. బార్లు సొసైటీకి చేయాలని చెప్తున్నాం. అంటే ఇంకా ఈ దళారీ వ్యవస్థ ఇంకా కూడా పెంపొందిస్తూ మనం మాత్రం కిందనే ఉండి వాళ్ళని కొమ్ము కాస్తామని చెప్పుకుంటాం. అదే కొమ్ము కాసే దూరంలో వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా, వీరు నా జాతికి సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు, ఓ 20 సంవత్సరాలు స్థిరపడ్డారు. ఒక ఆధార్ కార్డు లింకప్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న సొసైటీ మెంబర్ ఉంటే మళ్ళీ అతనికి ఆ ఊర్లో అయితే ఉండదు కదా, ఎన్నో ఒక దగ్గరనే ఉంటుంది. అక్కడ స్థానికంగా స్థిరపడ్డ వాళ్ళకు రెంటల్ కానివ్వండి, ఓన్ హౌస్ కానివ్వండి, ఓటు అయితే స్వీకరిస్తుంది కదా అక్కడ ఉన్న వ్యక్తి. ఆ ఓటు తీసుకున్నప్పుడు సొసైటీ మెంబర్ ఇస్తే లేకపోతే వాళ్ళతో పాటు సరి సమానంగా జాతి డెవలప్ అవుతుంది. ఇప్పుడు గంగపుత్ర వారు చూడండి, వాళ్ళు ఒక విలేజ్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ సమకూర్చుకొని వాళ్ళని మెంబర్షిప్గా స్వీకరించుకొని. అంటే మన దగ్గర ఏంటంటే హైదరాబాద్లో ఉన్న కొంతమంది దళారీ వ్యవస్థ ఈ సొసైటీ డబ్బులతో బతుకుతూ ఉండడం వల్ల ఒక దౌర్భాగ్యం అయిపోయింది. మనకి డబ్బుల కోసమే వీళ్ళు సొసైటీ మెంబర్షిప్ అడుగుతున్నారు అని ఒక తప్పుగా పోతుంది.
నువ్వు ముందుగా నీ జాతి బిడ్డగా స్వీకరించిన రోజు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు మీటింగ్ పెట్టినా కూడా ఆ స్థానికంగా ఉన్న 50,000 మంది ఉంటే ఆ 50,000 మందిని మీటింగ్ అడుగుతారు. నువ్వు ఏదన్నా ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వము లెక్కల్లో 2,25,000 గీతా కార్మికులు ఉంటే టోటల్ రాష్ట్రం మొత్తంలో మన మెంబర్షిప్ మన లెక్క ప్రకారంగా ప్రభుత్వం 2,25,000 మంది మాత్రమే లెక్క. అందుకనే మనం 1 సీటు 2 సీటు కేటాయిస్తున్నాం. ఆ జనాభా లెక్క ప్రకారంగా మనమేం కౌంట్ లేము, ఓటర్ లిస్ట్లో ఉంటామేమో కానీ మన కుల పరంగా మాత్రం మనం లెక్కలు లేము. వాళ్ళు ఆ లెక్క ప్రకారమే ఆలోచిస్తుంటారు ఎప్పటికీ. అదేవిధంగా సొసైటీ మెంబర్షిప్లలో ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ చేయగలిగితే ఈ సొసైటీ మెంబర్షిప్ మనం 1,000 మంది ఉన్నాము, 1,00,000 మంది ఉన్నాము అని ప్రభుత్వం నివేదిక పోతుంది. అరే లేదు అంటే ఒక మాట మీద ఉండగలుగుతారు వీరు, సొసైటీ రద్దు అని ఒకసారి డిసైడ్ చేసుకున్నామంటే అందరూ రద్దు చేసుకోవచ్చు. సొసైటీ వారు ఇచ్చిన మాట మనం వినము, మనం చెప్పిన మాట వారు వినడు. మన దాంట్లో మనకి ఒక కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది కనుక ఈ పై స్థాయిలో ఉండి సొసైటీలలో కూర్చొని డబ్బులు తింటున్న ఈ దళారీ వ్యవస్థ స్థిరపడ్డ వాళ్ళు ఎవరైనా ఉండరో వాళ్ళని ముందు ఖండించగలిగితే మన సమస్యలు 80% సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వము హైదరాబాదులో ఏదైనా సమస్య ఉంది లేదు మన జాతికి సంబంధించి మనం ముందుకు వెళ్తే ఒక మీటింగ్ పెట్టి ఈరోజు 40 లక్షల మంది తెలంగాణలో ఉన్నారంటే ఒక మొన్న మాల మహానాడని పెట్టారు. అసలు ఈ భారతదేశం కూడా ఇంత పెద్ద మాల మహానాడు అవుతుందా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు అనుకున్న దానికంటే 50 రెట్లు ఎక్కువ పబ్లిక్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు అరిస్తుర్రు, మా సమస్యలు మొత్తం పోతున్నాయి, మా హక్కులని మొత్తం కథమైపోతున్నాయి, ఈ రోజు నుంచి నాశనం చేస్తున్నారు ఇంకొక సామాజిక వర్గం అని చెప్పి వాళ్ళు మొత్తం పార్టీలకు సంబంధం లేకుండా మన దాంట్లో ఎవరైనా ఒక మీటింగ్ పెడితే వెహికల్ కడుతున్నావా, వెహికల్కి ఎంతమందిని పంపించాలి, వెహికల్ అమౌంట్, నీ జాతి నీ గురించి పోయిందంటే నీకు వెహికల్ ఎందుకు, నీ సమస్య నువ్వు పోగలగాలి కదా. ఇప్పుడు మన దాంట్లో సొసైటీ డబ్బులు వస్తే నాకు ఆశ, మాల మహానాడుకు వచ్చిన ఆ మాల సోదరులకైతే ఏ దగ్గర లేదు కదా. వాళ్ళ జీవితం కోసం పిల్ల పాప సంబంధం లేకుండా జింకానా గ్రౌండ్ మీటింగ్ పెడితే దాన్ని లక్షలలో వచ్చేసారు. వాళ్ళు ఊహించిన దానికంటే 50 రెట్లకు వచ్చారు. ఓన్లీ వారం రోజుల ముందు మాత్రం ప్రకటించరు, ఏ ప్రోచర్లు లేవు, ఏ పాంప్లెట్ లేవు, ఏ ఇంటికాడికి పోయింది లేదు. వాళ్ళు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఇంటికాడ చేసుకోవాలి. ఆ విధంగా మన సమస్యల గురించి ఎప్పుడైనా ఏ కుల సంఘమైనా ఎవరైనా ఒకసారి ప్రకటించగలుగుతారు. ఒక ఐక్యంగా అందరూ ముందుకెళ్ళి అనంటే అందరం ముందుకు వచ్చిన రోజు ఏ ప్రభుత్వమైనా మన కాలకాడ కూర్చోవాల్సిందే, మన ఓట్ల కోసం రావాల్సిందే. ఎందుకంటే మన దాంట్లో ఎదిగిన వాడిని కిందికి లాగుతున్నామని వాళ్ళకు కూడా తెలుసు కనుక మన దాంట్లో మనకే కమ్యూనికేషన్ గ్యాప్ చేసి ఓ విభేదాలు చీల్చి వాళ్ళు పరిపాలిస్తారు. ఆ విధంగా పోకుండా ఈ సొసైటీ సభ్యత్వాలలో ప్రతి ఒక్కరిని రేపు రాసే దాంట్లో ఖచ్చితంగా ఇది ఒక మెన్షన్ చేయండి, చేస్తే ఆటోమేటిక్ వాళ్ళకు అర్థమవుతుంది. దాంతోపాటు ఈ నీరాని 120 సుమారు 110 120 దేశాల అందగత్తెలకు ఈ యొక్క అధికారికంగా తాగించినందుకు ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శిరస్సు వంచి గౌరవ సంఘాల ద్వారా గౌరవ సామాజిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచానికి ఒకటి చాటి చెప్పగలిగినాం, నీరా అనేది ఓ న్యాచురల్ డ్రింక్ అని పరిచయం చేయగలిగినాం. మన దగ్గర మన సొంత డబ్బు కొట్టుకుంటాం, ఇది మంచిదని చెప్తాం, మన ఇంట్లో తయారైంది మనం అందరం వాస్తవం చెప్తాం. కానీ 120 దేశాల వాళ్ళు తాగినప్పుడు వారికి కొన్ని పరిధులు ఉంటాయి, ఏది పడితే తాగొద్దు, ఏమైనా జరగవచ్చు. అందరూ తాగి కూడా దాన్ని స్వీకరించి దీన్ని గొప్ప ఒక ఔషధంగా ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి పానీయంగా వారు ఒక సర్టిఫికెట్ ఇచ్చిపోయారు కనుక అదానే పరిగణలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పానీయంగా దీన్ని ప్రకటించాలి. దీనితో సంవత్సరం బాబుకు తాగిపించినా దీనివల్ల ఇబ్బంది లేదు, 90 సంవత్సరాల వృద్ధిని తాగిపించినా కూడా ఇబ్బంది లేదని చెప్పేసి ఓ పరిచయం చేయగలిగారు కనుక అధికారికంగా దాన్ని మన రాష్ట్ర పానీయంగా దాన్ని ప్రకటిస్తే దానికంటే మించింది ఏముంది. ఓ కొబ్బరి నీళ్ళు చూస్తున్నాం, దాన్ని ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేస్తుంది, నీరాని మనం చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు తయారవుతున్న ఒక తల్లి పాల తర్వాత ఇక చెప్పాలంటే తల్లి పాలకు కూడా పాలు రావట్లేదంటే ఇంజక్షన్స్ ఏదో తల్లి కూడా ఇచ్చేసి క్రియేట్ చేయగలుగుతుంది. కానీ కొబ్బరి చెట్టుని అందరూ ఇంకా గొప్పగా దాన్ని అంటే మనం కించపరచలేము,
అందరూ తాగుతాం కొబ్బరి నీళ్ళు, చాలా గొప్పదని చెప్పి అందరూ తాగుతాం. కొబ్బరి నీళ్ళకు కూడా కొబ్బరికాయ దానికి తెగులు వస్తే కింద ఏర్ల కింద ఒక కెమికల్ పెట్టి మెడిసిన్ పెట్టి దానికి ఒక రబ్బర్తో కడితే తెల్లారి వరకు ఆ తెగ పోతుంది, దానికి వచ్చింది. కానీ ఈరోజు వరకు ప్రపంచ చరిత్రలో తాటి చెట్టుకు కానీ ఈత చెట్టుకు కానీ ఏదైనా మందుల ద్వారా వేసి ఏదైనా చేయడం జరిగిందా? చెట్టు మీద నుంచి వచ్చిన తర్వాత బయట ఏదైనా డూప్లికేట్ తయారవుతుందో దాన్ని ఏమైనా మిక్సింగ్ చేస్తే అది వేరే విషయం. చెట్టు నుంచి వచ్చేంత వరకు మాత్రం అది ఒక ప్రకృతి సిద్ధమైన ఔషధంగానే ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఎన్నో రీసెర్చ్లు చేసిరు, అన్నిట్లలో అది వాస్తవం అని తేలింది. దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర పానీయంగా స్వీకరించాలని చెప్పేసి మా యొక్క డిమాండు. దాంతోపాటు ఎస్క్రేషియా మన గౌడ జాతికి సంబంధించి ఎన్నో ఇబ్బందులలో పడుతూ జీవనోపాధి కోసం వాళ్ళు పోరాటంలో అమరులైపోయి ఆ పైకి చెట్ల మీద నుంచి పడి వాళ్ళ కుటుంబం ఓ రోడ్డున పడ్డ దీన పరిస్థితి. సుమారు ఇందాకనే కనుక్కున్న దానికి సంబంధించిన అధికారికి 13 కోట్ల రూపాయల చిల్లర ఎస్క్రేషన్ పెండింగ్ ఉన్నది. గత 20 నెలల నుంచి ఈ రోజు వరకు ఒక ఎస్ఏ ఇచ్చింది లేదు. దాన్ని కూడా వెంటనే ప్రకటించాలని చెప్పేసి దానికి సంబంధించి అందరం మూకమ్మడిగా, ఇది ఒక్కరి సమస్య కాదు, ఇందులో ఏ కుటుంబానికి కూడా ఆ ఎస్క్రేషన్ రాదు. మనం పోరాడుతుంది మన జాతి కోసం, మనం అందరం కలిసేసేమో వాళ్ళ కోసం మనం పోరాడితే మన కమ్యూనిటీ మన జాతి పేరు చూపించి వీళ్ళు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, లేకపోతే ఎమ్మెల్యేలు అవుతారు ఏ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా. కానీ సమస్యలు పట్టించుకోనప్పుడు మరి మన కోట కిందనే ఇస్తారు కదా అలాగైతే ఆ సీటు. వాళ్ళు ఖచ్చితంగా దాని మీద వాళ్ళు పరిగణించుకునే ఉండే విధంగా అందరం దీంట్లో ఎవరు ఏ పార్టీ, ఇందాక పటేల్ వెంకటేష్ అని వచ్చిండు, ఒక పార్టీ ఉన్నాడు, నేను ఒక పార్టీ ఉన్నా, అన్న ఒక పార్టీ ఉన్నాడు, ఎవరు ఏ పార్టీ ఉన్నా కూడా అందరం కలిసి సమస్యలు, ఈ సమస్యల పరిష్కారం అంతా గౌడ జాతి గురించే కనుక అందరం కలిసికట్టుగా ముందుకు పోయి మీరు తీసుకెళ్లేటప్పుడు అధికారికంగా ఇప్పుడు మేము పొన్నం ప్రభాకరన్ అధికారంలో ఉన్నారు, పోదాం, మహేష్ అన్న దగ్గర పోదాం, కాంగ్రెస్ వాళ్ళ మేమున్నాం, పోయేటప్పుడు అందరూ మీరందరూ రండి. వారితో పాటు బీజేపీ దగ్గరకు పోయేటప్పుడు సెంట్రల్కి ఏం సంబంధించిన అవసరం ఉందని కిషన్ దగ్గరికి రామన్న దగ్గరికి పోదాం. అదేవిధంగా బీఆర్ఎస్లో ఇంకేమైనా ఉండి మనకు స్థానికం వచ్చిందని మీ దగ్గర పోదాం. అంటే తప్పేం కాదు కదా, ఎవరు పోయినా కూడా మన సమస్యల గురించే పోతున్నాం కనుక దాంట్లో ఎవరు హట్ అయ్యి అరే నాకు సంబంధం లేదు నా పార్టీ, ఇక్కడ పార్టీ ఎక్కడిది, వేరే జాతి పార్టీ లేదు, మన జాతికే పార్టీ పోతాం. వాళ్ళందరేమో నైట్ అందరు చాలా గొప్ప కూర్చొని ఉంటారు, బయట రాగానే మనకు విభేదాలు పెట్టి మనకు. అందుకని అలాంటి ఏం లేకుండా కలిసికట్టుగా అందరం ఎవరు ఏ పిలుపునిచ్చినా కూడా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన నా యొక్క గౌడ ఆత్మీయ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై గౌడ, సదార్ సర్వై పవన గౌడ ఆశయాలని, గౌడ ఐక్యత.